అమ్మా తల్లి, ఏంటి నాన్న చెప్పా చేయకుండా వచ్చావు? రా కూర్చో. అమ్మా అన్నయ్యతో మాట్లాడలేదంటే ఏంటి? చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా వాడగా నిన్ను చూసుకునేది. భార్య చచ్చిపోతే ఏం తోచక పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం ఎలా అని ఆలోచించకుండా రెండో పెళ్లి చేసుకున్నా తల్లి. పెళ్లి చేసుకున్నాక మాకు సంతానం కలగకపోతే రారా నాన్న నేను మిమ్మల్ని చూసుకుంటా అంటే, వద్దు నాన్న నేనే చెల్లిని చూసుకుంటా, ఏ కష్టమో తన దగ్గరికి రానేను, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాడు పెళ్లి చేసుకున్నాడు తల్లి. వాడే నిన్ను అమ్మలా నాన్నలా చూసుకుంటున్నాడు. వదిన మాటలు ఏం పట్టించుకోకు తల్లి. రేపు దీపావళి నోములు కదా, వాడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళు తల్లి. నాకు పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 ఏళ్లలో నన్ను చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తడం లేదని, అన్నయ్య గురించి బాధపడుతూ ఎటు పోయాడో ఏమైపోయాడో అని ఆయనకు చెప్పుకుంటూ బాధపడిన రోజంటూ లేదు తెలుసా నాన్న. ఆఖరికి అన్నయ్య ఫ్రెండ్ ద్వారా అన్నయ్య ఆర్మీలో జాబ్ చేస్తున్నాడని ఎంత సంతోషపడ్డానో తెలుసా. ఏదో ఒక రోజు అన్నయ్య ఖచ్చితంగా నన్ను చూడడానికి వస్తాడని ఎన్ని రోజులు ఎదురు చూశానో తెలుసా. కానీ అన్నయ్య వచ్చాడు నాన్న. ఎలా వచ్చాడో తెలుసా? నీకు కూడా తెలుసు కదా నాన్న. వేలాది మంది జనాల మధ్య డప్పుల చప్పుళ్లతో దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడై వచ్చాడు నాన్న. జాతీయ జెండాని మీద కప్పుకొని అలా వస్తున్న అన్నని చూస్తే ఒక్కసారి నా ఊపిరాయిపోయినంత పని అయింది నాన్న. ఎందుకు నాన్న లేని అన్నయ్య గుర్తు చేసుకొని నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? తను రాడని నీకు తెలిసి కూడా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నాన్న. అన్నయ్య ఇప్పటికే నేను మర్చిపోలేకపోతున్నాను నాన్న. అన్నయ్య చనిపోయి 8వ సంవత్సరం నాన్న. 8వ సంవత్సరం. కన్న ప్రేమని చంపుకోలేక నువ్వు కన్న తండ్రిలా పెంచిన అన్న లేడని నేను కుమిలిపోతూనే ఉన్నావు. ఇంకా గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు నాన్న. అన్న నేను మర్చిపోలేను నాన్న. నేను మర్చిపోలేను. దేశం కొరకు కుటుంబాన్ని సైతం వదిలేసి దేశ రక్షణకై ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మా జోహార్లు. జై జవాన్, జై కిసాన్.